ఆపిల్ నెత్తిన పడితే గబుక్కున నమిలి మింగేసి గ్లాసుడు మంచినీళ్లు తాగేయక ఎలా పడింది, ఎందుకు పడింది, ఎవడు పడేశాడు అని ఆఫ్టర్ ఆల్ ఆపిల్ విషయంలోనే ఇన్ని అనుమానాలైతే పాపం వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే బతికుంటే న్యూటన్ ఏడవాలి, సైన్స్ చదివినందుకు నేను ఏడవాలి, నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు? వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఐస్ లో వాటర్ ఆగడం లేదు మాస్టారు. ఐస్ లో వాటరా? అసలు న్యూటన్ ఫ్యామిలీ మ్యాటర్ లోకి నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు తల్లి? మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి టాపిక్స్ జరుగుతున్నాయా? అవును మాస్టారు, అమ్మాయికి సంబంధం కుదిరింది. అబ్బాయి మిలిటరీలో ఉంటున్నాడు. ఖచ్చితంగా హిందీ నేర్పించమన్నాడు. ఏడిచాడు. వాడెవడో చెప్తే నాకు రావద్దు. హిందీకి నాకు అస్సలు పడదు. అందుకే పంతులు గారు హిందీ నేర్పించడానికి వేరే మాస్టర్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి? అతను హిందీ చెప్తుంటే నేను ఇటు సైన్స్ చెప్పాలా? ఇంత చిన్న ఊర్లో ఒక్క స్టూడెంట్ కి ఇద్దరిద్దరు మాస్టర్లా? చాలా ఓవరండి. ఒకరిని తీసేయండి. కరెక్ట్. అందుకే మాస్టారు మిమ్మల్ని తీసేశాం. నన్నా? అయితే ట్యూషన్ కూడా సున్నా. బొర్రలేదురా నీకు? టేప్ రికార్డర్ మీద గడ్డి పెడతా గుడ్డి. గట్టి కాదండి, అది పత్రి. పత్ర చూసుకోండి. పచ్చగడ్డిలా ఉంది. అంటే రేపేంటో తమకి ఆవగింజ మాత్రం కూడా తెలియదన్నమాట. ఎందుకు తెలీదు? రే శాస్త్రి, ఏంట్రా? రేపేదో మీకు పండగ ఉందని చెప్పావు కదా? పండగ పండగే ఉందిరా. రంజానా బక్రీదా? పండగ పండగ. ఆహా, రేపు వినాయక చవితి అన్న సంగతి శ్రీ 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 శాస్త్రి గారికి శ్రీ 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 ఖాన్ గారు చెప్పవలసిన దౌర్భాగ్యం పట్టినందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఇట్లు తమ విధేయుడు డ్రిల్. ఏంటి సెటైరా? అబ్దుల్లా గారికి ఫోన్ చేసి కోకిల్ గారు మూడో సెటప్ గురించి చెప్పేద్దాం. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. హలో అబ్దుల్లా గారు, వద్దండి. ఇది రిమోట్ సార్. ఎందుకు సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు? ముగ్గురు పెళ్ళాలకు ఒక్కడే మొగుడు సార్. సార్ మీకు దండం పెడతాను, మీరు మనసు తడి చేసుకుని నాకు పర్మిషన్ ఇస్తే నేను మా ఊరెళ్ళి ముగ్గురు పెళ్ళాలతో కాపురం చేసి కుడువలు పండగ చేసుకుని పుట్టతేనే పులిగోరు తెస్తాను సార్. మీరు మెళ్ళో కట్టుకోవచ్చు. పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఇదే మర్యాద చేతిలో పట్టుకుని ఇక్కడి నుంచి ఓకే. జై గణేష్ మహారాజ్ కి జై. జై గణేష్ మహారాజ్ కి జై. జై గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు వినాయక చవితి పూజ చాలా హ్యాపీగా తృప్తిగా చేసుకుంటాను. ఒరే అమీర్ ఖాన్, ఈ అమర్నాథ శాస్త్రికి రియల్ ఫ్రెండ్ అంటే నువ్వేరా, నువ్వే. ఇన్షాల్లా. అమీర్ ఖాన్ అంటే వాడే అమర్నాథ్ శాస్త్రి. అయితే వాడు వీడుగా వీడు వాడుగా మారిపోయి నటిస్తున్నారు. ఏంటి గోల్మాల్? ఇదేదో గూడు పుట్టనిలా ఉంది, చెప్తారా? అసలు ఈ గోల్మాల్ వెనక గోల్మాల్ ఏమిటో రేపు వినాయక చవితి పండగతో తేల్చేద్దాం. ఫస్ట్ గురించి సెకండ్ తెలీదు, దయచేసి చెప్పొద్దు. తెలిస్తే పిసికేస్తుంది. ఆలోచిద్దాం. అవును బ్రదరు, ఆ, నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు? నువ్వేగా చెప్పావు. నేనా? ఆ, ఎప్పుడు? ఇప్పుడే గూడూరు సాధుపేట. సాధుపేట సెకండ్ సెటప్. అబ్బా, నా డ్రిల్కి నేనే బెల్లా. అమ్మో, వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు. నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా? నాకు ఎప్పుడో తెలుసు. నీకు తెలుసా ఆ. థర్డ్ సెటప్ గురించి? అంతే. నువ్వు పని చేయి, ఆ, మూడో సెటప్ గురించి ఆ. అబ్దుల్ ఓకే. ప్లీజ్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ, గిరిజన స్త్రీ. బ్యూటిఫుల్ గా ఉంటది. Beautiful? ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఎవరు? ఏంటి? ప్రేమించిందా? అబ్బా, నువ్వు విన్నావా? అది ఉద్యోగం కోసం చేసుకున్నా. అలా రా దారికి. సదా నీ సేవలు. ఏం చేయాలో చెప్పన్నా, చిటికలో చేసేస్తా. పడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. అయ్యయ్యో పుచ్చుకో. ఆపరా, డ్రిల్కే డ్రిల్లా, కొట్టక బెల్లు. నీ క్షుద్ర పూజ ఫలించి ఈ ఏడు కూడా నా వీక్నెస్ ని బయటపెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని బ్యాకే. ఏయ్, మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? అబ్బా! అమ్మో! ఎవరో వచ్చినట్టున్నారు. ఫుల్ పికప్ తో బ్యాకప్, బ్యాకప్. సారీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్కి డ్రిల్లే చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా? ఓ ఇతడా? అతడు
అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ. పదా దా, దా, దా. ఐ, ఓ. ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ ఇవ్వలేదు? అసలు అప్పే తీసుకుంది. ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం ఉంటే 10,000 ఉంటాయి ఇవ్వయా. నా దగ్గరే అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకో 10,000. ఈ 10,000 వడ్డీ. వడ్డీ లేదు, నా చెడ్డీ లేదు. హంస 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 ఎవరు? హంస ఆ? హంస. రేయ్, నువ్వు ఉప్పు లేకుండా తిరగలవు, జిప్పు లేకుండా తిరగలవు. నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. వాటరా ఆఫా ఫుల్ గా నాదే. రా లోపలరా. కమాన్. ఇదే నీ రూమ్. ఎంజాయ్. ఇదా యా స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది. యా ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది. అక్కడే నువ్వు మార్కులు కొట్టేస్తావు. ఇందులో చాలా కష్టం సార్. ఏ కుదరదా? మీ నాన్న ఫోన్ వద్దు వద్దు, 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 వద్దు. నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ప్రొసీడ్ సార్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి. జాగ్రత్తగా విను. మ్. కొన్ని పనులు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? 50-50 అంటే సగం సగం కదా సార్. కరెక్ట్. నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఆ. నేను బ్రాంతి తీసుకొస్తాను. నువ్వు మూతేసి క్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా. ఇదేం 50-50 సార్? నాకేగా బొక్క. ఒక్క ఫోన్ ఎక్కడ? సార్ ఏంటి సార్ మీరు టార్చర్ నాకు? ఆ, సరే నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోవాలి. ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది. ఓకే తీసుకో సూట్ కేస్. వెళ్ళి లోపలికి వెళ్ళు. దూకు పనులకి దూకు. ఏయ్. ఆ. హంస మై డియర్. నిన్ను కాదు హంస. ఆ కోయేడు ఏమన్నాడు? ఏరిని ఎంగిలి సిగరెట్ పీకలన్నీ కుప్పగా పోసాయి. ఓ శా. ఆ, అది ఆ పోగేసిన చెత్త కుప్ప పైన నేనిచ్చే ఈ మురుకు బిడ్డని వేసేసి ఏసా. శుద్ధ కర్పూరాన్ని అరచేతిలో వేసేసుకోవాయ్. చేతులు పెట్టుకుంటే కాలిపోద్ది. కుప్పకి పెట్టేసే. పెట్టా. మంట లేద్ది, నీకు తంట తెచ్చిన వాడికి పెంట పెడుద్ది, నీ దరిద్రం తీరుద్ది, ఆడికి శని మొదలవుద్ది. ఓకే స్టార్ట్ అయింది. ఆడికి శని నాకు దరిద్రం. ఎట్ ఏ టైం స్టార్ట్. ఏయ్, ఏంటి నవ్వుతున్నారు? నథింగ్ సార్. స్టాప్ ఇట్. సార్ సార్ పొగొస్తుంది సార్. అరే ఆ పొగేంటి? మీరు కూర్చోండి, కూర్చోండి. సిడాన్ సిడాన్. కోకిల్ గారా ఏం చేస్తున్నారు సార్? మూలికలతో పెట్రోల్ తయారు చేస్తున్నా. రామన్ పిల్ల టైపు. వెళ్ళి ఎల్లబోయా. ఏం చేస్తున్నావు ఇక్కడ? సిగరెట్లు కలుస్తున్నాను సార్. అరే చూప్. సిగరెట్లు గవర్నమెంటే బ్యాన్ చేస్తే నువ్వు పబ్లిక్ గా కాలేజీ క్యాంపస్ లో కాలుస్తావు బే. కాల్చడం అంటే ఉప్పు ఉప్పు అని కాల్చడం కాదండి. ఇవన్నీ ఒక చోట కుప్పెట్టి నిప్పెట్టా. యాంటీ పొల్యూషన్ జన్మభూమి కార్యక్రమం 2003. పోతే పోనీ పోరా. ఆగండి 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 సార్. ఎందుకు? నమస్కారం పంతులు గారు. అయితే ఏంటి? ఇక్కడ పాతాళ బేతాళం అని ఓ చేతపడి చేసే మాతృకురాలు ఉండాలి. ఎక్కడుంటుంది? తొక్కారు పేడ. ఈ డౌన్కి వెళ్ళి రైట్ కోసి లెఫ్ట్ కి వెళ్తే దారిలే. థ్యాంక్స్ అండి. కానీ లేదు, పోయింది. పోయిందా? ఏమైంది సార్? ఎవడికో బొడ్లో గాలి దాని మీద చేతపడి చేశాడంట. దాంతో చేతులు కాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ పోయింది. అవును సార్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. ఎక్కడ ఉంది నాయన? ఇది వరకు ఎప్పుడు గుళ్ళో, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళో. అంతా అమీర్ ఖాన్ గాడు, అబ్దుల్లా కాలేజీ లెక్చరర్ గాడు, నా నెత్తి మీద బాల్ పెన్ తో రాసిన దరిద్రం. అబ్దుల్లా కాలేజ్ లెక్చరరా? అంటే కొంపతీసి వాడు నా విలన్ అమీర్ ఖాన్ గారు కాదు కదా? అబ్బా, వాడు అమీర్ ఖాన్ కాదండి, ఆ. శుద్ధ హిందూ. హిందువా? ఆ వాడు మా గుడికొచ్చి భయంకరంగా మంత్రాలు చదివి 8 రూపీస్ కొబ్బరికాయ కొట్టడు ఈ ఫేస్ తో చూసా. కాదని పంచాయతీలో నాకు దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో పంచి ఊడి ఇలా రోడ్డును పడ్డా. అంటే బళ్ళో నాకు గుళ్ళో నీకు విలన్ గాడు ఒక్కడేనన్నమాట. అదే మరి. ఇలాంటి వాడు నా పక్కనుంటే వాడికి ఫుల్లుగా ఉప్మా పెట్టి నిమ్మకాయ పిండేస్తా. అలాంటి విలన్ ప్లాన్స్ నా దగ్గర అక్కడ ఉన్నాయి. చెక్కుని పేసే. ఈ రాత్రికే వీడితో వాడి సంగతి తేలుస్తా. చేతులు కలుపు. చేతులు కలపంటే చక్కలకి పెడతా ఉంటాయా? చేతులు కలపడం అంటే ఇది. ఓ ఇదే అదే. అదనుకున్నా.